వెల్కమ్ టు ది ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. సో ఈరోజు నేను మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన ఇంట్లో స్విచ్ బోర్డ్ సాకెట్లో రెండు సైడ్లు ఫేజ్ రావటం. మీరు ఎవరైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, రెండు ఫేజులు ఎందుకు వస్తాయి అండ్ దీని సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో కంటే ముందు వీడియో నాది వచ్చేసి ఎలక్ట్రికల్ టెస్టర్ వర్కింగ్. అండ్ ఆ వీడియోకి మా ఫ్రెండ్ ఒకతను కామెంట్ చేశాడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో న్యూట్రల్లో కూడా టెస్టర్ వెలుగుతుంది ఎందుకని. నేను కూడా ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. సో ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం అసలు ఏమవుతుంది, ఎందుకు అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. సో దీనికోసం నేను ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సర్క్యూట్ తీసుకున్నా. ఈ సర్క్యూట్లో నేను వచ్చేసి ఒక ఇండికేటర్, 3 స్విచెస్ అండ్ 2 5-pin సాకెట్స్ తీసుకున్నా. చూద్దాం అసలు ఎందుకు ఏమవుతుంది అనేది. సో దీనికి ఆల్రెడీ నేను కనెక్షన్స్ ఇచ్చేసాను మొత్తం ఫేజ్ న్యూట్రల్ అండ్ ఇందులో వచ్చేసి కలర్ కోడింగ్ అనేది ఏం వాడలేను, జస్ట్ జనరల్ పర్పస్ కోసం. సో ఇప్పుడు నేను దీన్ని మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను అసలు ఏమవుతుంది అనేది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ న్యూట్రల్ ఇచ్చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ అండ్ సప్లై ఇచ్చేద్దాం. సి ఇండికేటర్ గ్లో అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ బోర్డులో సప్లై పాస్ అవుతుంది ఇప్పుడు. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ చూసేద్దాం అసలు ఏమవుతుందని. సి ఇక్కడ వచ్చేసి ఇది ఫేస్, ఈ ఫేజ్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఇక్కడ టెస్టర్ గ్లో అవుతుంది అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వెళ్ళింది స్విచ్ కంట్రోల్కి. సో ఇక్కడ సప్లై ఉంది అండ్ ఇక్కడ సప్లై లేదు ఎందుకంటే ఇంకా స్విచ్ ఆన్ అవ్వలేదు. సో స్విచ్ ఆన్ చేస్తాం ఒక నిమిషం. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను. సో ఇక్కడ సప్లై వస్తుంది, ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ సప్లై ఉంది అండ్ ఇక్కడ సప్లై ఉంది అండ్ ఇక్కడ న్యూట్రల్ వచ్చేసి సప్లై లేదు ఎందుకంటే ద సర్క్యూట్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ చూద్దాం, సి ఇక్కడ ఫేజ్ రన్నింగ్లో ఉంది అండ్ ఇక్కడ ఫేజ్ రన్నింగ్లో లేదు. ఇక్కడ ఫేజ్ రన్నింగ్లోకి వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఫేజ్ రన్నింగ్లో ఉంది. సో ఇదంతా ఒక నార్మల్ కండిషన్. ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అంతా ఒక నార్మల్ కండిషన్లో ఉంది. అబ్నార్మల్ కండిషన్ ఎప్పుడు మనకి అసలు కంప్లీట్గా ఫేజ్ రన్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూస్తాను. దానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రీజన్ ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడైతే న్యూట్రల్ అనేది కట్ అవుతుందో అప్పుడు మనకి ఇంట్లో రెండిట్లో ఫేజ్ రావడం జరుగుతుంది. అది ఇప్పుడు నేను లైవ్ డెమోన్స్ట్రేషన్ చూస్తా ఎట్లా జరుగుతుంది అనేది. ఇక్కడ నేను దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ న్యూట్రల్ అనేది తీసేస్తా ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇందులో ఓన్లీ ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది త్రూ అవుట్ ది సర్క్యూట్. ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్ గ్లో అవ్వట్లేదు. ద రీజన్ ఈజ్ ఇందులో ఫేజ్ రన్ అవ్వట్లేదు. బట్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు సర్క్యూట్లో వచ్చేసి ఓన్లీ ఫేజ్ మాత్రమే రన్నింగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫేజ్ రన్నింగ్లో ఉంది, న్యూట్రల్ నేను తీసేశాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ టెస్టర్ గ్లో అవుతుంది. నెక్స్ట్ న్యూట్రల్ చూద్దాం. సి ఇక్కడ టెస్టర్ గ్లో అవుతుంది అండ్ ఇక్కడ కింద సాకెట్లో సి ఇక్కడ ఫేజ్లో టెస్టర్ గ్లో అవుతుంది అండ్ న్యూట్రల్ కూడా టెస్టర్ గ్లో అవుతుంది. అండ్ మీకు ఇక్కడ చిన్న డౌట్ రావాలి, ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు ఫేజ్లో లైట్ వెలుగుతుంది కానీ ఇండికేటర్ వెలగట్లేదు. అండ్ ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఫేజ్లో లైట్ వెలుగుతుంది కానీ ఇండికేటర్ వెలగట్లేదు. బట్ ఇక్కడ న్యూట్రల్లో టెస్టర్ వెలుగుతుంది, అక్కడ ఇండికేటర్ వెలుగుతుంది. సి ఇక్కడ ఏమవుతుందంటే ద రీజన్ ఈస్ ఎప్పుడైతే మనం ఇలా కాంటాక్ట్ అయినామో మనం గ్రౌండ్తో కాంటాక్ట్ ఉన్నాం కాబట్టి సర్క్యూట్ కంప్లీట్ అయ్యి అక్కడ ఇండికేటర్ కూడా గ్లో అవుతుంది. అండ్ సర్క్యూట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్రాసెస్ ఏమవుతుందంటే సి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ సర్క్యూట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫేజ్ రన్ అవుతుంది ఇక్కడ ఇండికేటర్కి అండ్ ఇండికేటర్ నుంచి ఇలా వెళ్తుంది. కానీ ఇక్కడ ఎందుకు సప్లై వస్తుంది, ఈ న్యూట్రల్లో సప్లై ఎందుకు వస్తుందంటే సి అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఫేస్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ టచ్ అవుతుందో ఈ ఇండికేటర్ పాయింట్ అనేది క్లోజ్డ్ లూప్. సో ఇక్కడ ఏంటంటే కనెక్షన్ వచ్చేసి ఒక లైట్ ఇండికేటర్కి లైట్ త్రూ కరెంట్ పాస్ అవుతుంది
అండ్ ఇక్కడ లైట్ త్రూ పాస్ అయినప్పుడు ఈ న్యూట్రల్లో కూడా సప్లై రన్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ మనకి ఇక్కడ ఫేజ్ వస్తుంది, ఇక్కడ ఫేజ్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ దీని గురించి నేను థియరిటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు పేపర్లో, హౌ ఇట్ గోస్ ఆన్ అనేది. సో ఇది వచ్చేసి ఇందాక నేను ప్రైమరీగా చూపించిన సర్క్యూట్ కనెక్షన్. సో ఈ కనెక్షన్ వచ్చేసి కంప్లీట్గా ఇదే. సో నేను మీకు తర్వాత కనెక్షన్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను, అసలు స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఎలా అనేది. సో ఈ కంప్లీట్ సర్క్యూట్ని నేను ఇలా పేపర్ మీద డ్రా చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రెడ్ ఇండికేషన్ వచ్చేసి ఫేజ్. ఈ ఫేజ్ వచ్చేసి ఇక్కడ ఇండికేటర్ టర్మినల్కి కనెక్ట్ అయింది, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్కి కనెక్ట్ అయింది. అండ్ ఇదే ఫేజ్ ఈ కామన్ పాయింట్ నుంచి తీసుకొచ్చి ఈ రెండు స్విచ్చెస్కి ఇచ్చాను. అండ్ న్యూట్రల్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇండికేటర్ గ్లో అవ్వడానికి ఒక న్యూట్రల్ పాయింట్ కావాలి. అండ్ ఇక్కడ నుంచి ఒక రెండు స్విచ్ సాకెట్లో ఇక్కడ ఒక సాకెట్కి ఇక్కడ ఇచ్చాము, అండ్ ఇంకో సాకెట్కి ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇది ఎర్తింగ్ గురించి ఇప్పుడు అవసరం లేదు, జనరల్గా పర్పస్ గురించి అని వేసాను. సో ఇక్కడ ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, సో ఇదంతా నార్మల్ కనెక్షన్, ఇట్లా వెళ్ళిపోతుంది, ఫేజ్కి ఫేజ్ వెళ్ళిపోతుంది, న్యూట్రల్కి న్యూట్రల్ వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి సాకెట్కి కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక టర్మినల్ అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అబ్నార్మల్ కండిషన్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనకి ఈ న్యూట్రల్ ఎట్ ఎనీ పాయింట్, సో ఇక్కడ కట్ అయింది అనుకుందాం, సో ఇక్కడ న్యూట్రల్ లేదు, సో అప్పుడు మనకు సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, ఇక్కడ నుంచి వచ్చిన ఫేస్ ఇక్కడ వెళ్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇండికేటర్లో మన లైట్ చిన్న బల్బ్ అనేది ఉంటుంది. సో అందుట్లో ఏమవుతుందంటే బల్బ్ మేక్ ది కంప్లీట్ సర్క్యూట్. ఆ కంప్లీట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఫేస్ ఇలా రన్ అయ్యి ఈవెన్ ఈ న్యూట్రల్ కూడా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కామన్ పాయింట్ ఉన్నందుకు ఈ న్యూట్రల్ కూడా రన్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మన ఇంట్లో రెండింటిలో ఫేస్ రావడానికి కారణం. సో ఇక్కడ నేను ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమవుతుందంటే కంప్లీట్గా ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది, న్యూట్రల్ రన్ అవ్వదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎలక్ట్రిసిటీ ఇన్ టు బాడీ. అదేంటంటే ఇప్పుడు ఓన్లీ నేను ఫేజ్ మాత్రమే కనెక్ట్ చేస్తాను సర్క్యూట్లో. ఇప్పుడు ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది, ఇక్కడ ఫేస్ అంతా త్రూఅవుట్ ది సర్క్యూట్ ఫేస్ మాత్రమే రన్ అవుతుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే న్యూట్రల్ వైర్ ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కనెక్ట్ అయిన న్యూట్రల్ వైర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో కూడా ఫేస్ రన్ అవుతుంది. సో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే న్యూట్రల్ కూడా ఫేస్ రన్ అవుతుంది, దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ షాక్. అండ్ ఇంకో సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను, ఇందులో అన్ని సిచ్యువేషన్స్లో ఇది వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ కాదు, ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్లో. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ చిన్న సర్క్యూట్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే ఇది ఫేస్ అండ్ ఇది న్యూట్రల్గా కన్సిడర్ చేసుకుందాం ప్రస్తుతానికి. సో నేను ఇన్సర్ట్ చేస్తాను ఫేజ్ అండ్ న్యూట్రల్ని. సో ఇప్పుడు ఇందులో సప్లై రన్ అవుతుంది, చెక్ చేద్దాం. ఫేజ్ రన్ అవుతుంది అండ్ న్యూట్రల్ రన్ అవ్వట్లేదు. సో ఇందాకటి ప్రాబ్లం ఇందులో రిపీట్ అవుతుందా అంటే చూద్దాం. ఇప్పుడు నేను ఇందులో న్యూట్రల్ తీసేసాను. అండ్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఫేస్ వెలుగుతుంది. ఇక్కడ ఫేస్ మాత్రమే వెలుగుతుంది, న్యూట్రల్ వెలగట్లేదు. ద రీజన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనకు వచ్చే ఫేజ్ వచ్చేసి ఇటు నుంచి ఇక్కడ దాకా వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి ఏమైంది ఇక్కడ దాకా వెళ్తుంది ఫేస్. కానీ ఈ న్యూట్రల్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే దెర్ ఈజ్ నో ఇంటర్మీడియట్ కనెక్షన్ బిట్వీన్ దీస్ థింగ్స్. ఇంతకుముందు ఏమైందంటే ఇక్కడ ఇండికేటర్ ఉండడం వల్ల, ఇండికేటర్లో ఒక లైట్ ఉండడం వల్ల సర్క్యూట్ అనేది ఫామ్ అయింది, కాబట్టి సర్క్యూట్ మొత్తం న్యూట్రల్లో కూడా ఫేజ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కనెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఫేజ్ వెళ్ళట్లేదు, ఓన్లీ న్యూట్రల్ ఉంది, అండ్ ఇక్కడ ఫేజ్ మాత్రం ఫేజ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సిస్టంలో ఎప్పుడైతే లూపింగ్ ఉంటుందో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ది రాంగ్ ఫేజ్. సో ఇది కాన్సెప్ట్. సో ఫైనల్గా వచ్చేసి అసలు ఈ డబుల్ ఫేజ్ రావడానికి రీజన్ ఏంటనేది తెలుసుకుందాం. సో డబుల్ ఫేజ్ రావడానికి రీజన్ ఏంటంటే ఒకటి న్యూట్రల్ డిస్కనెక్షన్. సింపుల్గా చెప్పాలంటే మన న్యూట్రల్ వైర్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల మనకి డబుల్ ఫేజ్ అనేది రావడం జరుగుతుంది, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అసలు డిస్కనెక్ట్ ఎక్కడైందని కనుక్కోవడం ఎలా అంటే సింపుల్గా ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎంసీబీ దగ్గర ఉండొచ్చు, మన ఎంసీబీ ఉంటుంది కదా ఇంట్లోకి వచ్చే సప్లై, సో అక్కడ ఉండొచ్చు. లేదంటే మన సర్వీస్ వైర్ నుంచి వచ్చే మీటర్ దగ్గర ఉండే కనెక్షన్ దగ్గర ఉండొచ్చు.
ఎట్ ఫైనల్ ఇది కూడా కాదంటే మనకు వచ్చే సర్వీస్ వైర్ దగ్గర బయట పోల్ దగ్గర చెక్ చేయాలి. ఏంటంటే వర్షాల వల్ల కానీ గాలి వల్ల కానీ సమ్టైమ్స్ కొంచెం మన న్యూట్రల్ కొన్నిసార్లు వైర్ లూజ్ అయ్యి కనెక్షన్ పోయిందంటే ఇంట్లో మొత్తం ఫేజ్ రన్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇంట్లో డబల్ ఫేజ్ రన్ అవుతుందో అప్పుడు మొత్తం చెక్ చేయాల్సిన ఫ్యాక్టర్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లూపింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనం సర్వీస్ కనెక్షన్ అనేది తీసుకుంటామో అప్పుడు ఏం చేయాలంటే వన్ థింగ్, ఒకటి మనం డైరెక్ట్ కనెక్షన్ తీసుకుంటే బెటర్. ఏంటంటే వేరే ఇంటి నుంచి లూపింగ్ తీసుకున్నామంటే ఏంటంటే ఇన్ కేస్ ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన ఇంట్లోకి కూడా అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ లూపింగ్ కొంచెం తీసుకోకపోవడమే బెటర్ సర్వీస్ వైర్ నుంచి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.